ఆ ప్రజలు సురక్షితంగా ఉన్నారు, ఆ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఆ ప్రజలు బలవంతులుగా ఉన్నారు. ఈ కరెంట్ వచ్చింది, ఏసీలకు బానిసలయ్యారు, ఫ్యాన్లకు బానిసలయ్యారు, కూలర్లకు బానిసలయ్యారు, హాస్పిటల్ పాలవుతున్నారు. అది హాస్పిటల్ పాలవుతున్నారు. పార్వతమ్మ గారు పొలం వెళ్ళింది అనుకో, పొలంలో పేర పెడతాడా రైతు? మందిరం అంటే తెలుసు అనమాట. పేడ ఎక్కడ ఉందా, అక్కడే కూర్చున్నారు. ఏమండి, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అండి, పరిశుద్ధాత్ముడు గాలి వలె నీ శరీరం తాగుతాడు. దేవుడు చెప్పండి, ఆ గాలి నీ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మేఘము వలె పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు. మనం చేపలు కారుతుంది, మైండ్ అక్కడ పెడతాం. చికాకు వస్తుంది, మైండ్ అక్కడ పెడతాం. ఏమండి, మన మైండ్ ఎక్కడ పెట్టాలంటే దేవుని ఆత్మ స్పర్శ మీద పెట్టాలి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు నాకు చల్లటి గాలి పంపిస్తాడనే విశ్వాసం మీద మనం మైండ్ పెడితే ఆయన నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పిన దేవుడు, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మంచి గాలిని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు,